సత్రం వెంకట్రావు, జంగారెడ్డిగూడెం ఎన్ఎల్ఎస్ రైతు సంఘ అధ్యక్షుడిని. ప్లాట్ఫారం వచ్చి 32. ఈ సంవత్సరం స్టార్టింగ్ మార్కెట్ 2023-24 సంవత్సరం స్టార్టింగ్ మార్కెట్ 240 రూపాయలతో మార్కెట్ కొనుగోలు ప్రారంభించడం జరిగింది. మేము 240 రూపాయల మార్కెట్కి ఏ రైతు కూడా ఆమోదయోగ్యం లేకపోయినా సరే మార్కెట్ జరగాలి, మార్కెట్ జరిగితే కస్టమర్స్ అందరూ వస్తారు, వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మార్కెట్ పెరుగుద్దన్న ఉద్దేశంతో 5 మిలియన్ల వరకు 240 రూపాయలతో మేము పొగాకు అమ్మకాలు కొనసాగించాం. 5 మిలియన్లు క్రాస్ అయిన తర్వాత అన్ని కంపెనీలు మార్కెట్లోకి రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన ధర్మిళ 240 నుంచి రోజుకి 5 రూపాయలు 10 రూపాయలు అలా పెరుగుకుంటూ ఇవాళ మా జంగారెడ్డిగూడెం 32 6 మిలియన్లు పొగాకు కొనుగోలు జరిగింది. ఇవాళ టాప్ రేట్ వచ్చి 358 రూపాయలు స్టిల్ నడుస్తుంది. ఈ 358 రూపాయలు నడవటం వల్ల రైతాంగం కూడా చాలా మంచి ఆనందం వ్యక్తపరుస్తున్నారు. కాకపోతే దీని వలన ఫ్యూచర్లో ఇదే మార్కెట్ కంటిన్యూ అవ్వకపోతే రాబోయే సంవత్సరం 30 నుంచి 40% ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఈ ఖర్చులకి సరిపడ మార్కెట్ లాస్ట్ ఇయర్ రాబోయే సంవత్సరం ఈ 350 మార్కెట్ నడకపోతే రైతాంగం అయితే చాలా ఇబ్బంది పడతాం. దాన్ని దృష్టిలో పెట్టుకున్న రైతు సోదరులు కూడా ఇవాళ మార్కెట్టే మనకి ఫైనల్ మార్కెట్ అని అనుకోవద్దు. రేపు ఇంకా మంచి మార్కెట్ రావచ్చు, లేదంటే ఒకళ్ళిద్దరు కస్టమర్లు కానీ మార్కెట్లోంచి గిట్టుబాటు లేక బయటికి కానీ వెళ్ళటం అంటూ జరిగితే మార్కెట్ తగ్గే పరిస్థితి ఉంది. అయినా సరే మన ఖర్చులు అయితే ఏ రకంగా కూడా తగ్గే పరిస్థితి లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు కూడా రాబోయే సంవత్సరం కూడా ఎక్కువ వర్షాలు పడతాయని రైతులు మన సైంటిఫిక్గా చెప్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి రైతు ఖర్చు తగ్గించుకుని వ్యవసాయం చేయాలి. ఎలా అనేది ఏ రైతుగా ఆ రైతు ఆలోచించుకుని మనం మార్కెట్ పెరిగినా తగ్గినా సరే మనం నిలబడాలి అంటే మనం ఎంతైనా సరే క్రమశిక్షణ పాటించి ఖర్చు తగ్గించి చేలుకు కూడా ఎవరికాళ్ళు ఇవ్వాల. 1,00,000 రూపాయలు అంటున్నారు, 80,000 అంటున్నారు, 60,000 అంటున్నారు, 1,20,000 అంటున్నారు. ఇలా పరిగెడతం అయితే కరెక్ట్ కాదు. రాబోయే సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్నేషనల్గా కూడా పంట అయితే పెరుగుద్ది అనేది మనకి కొంతమంది కంపెనీల ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్. జింబాబ్వే కానీ, బ్రెజిల్ కానీ, టాంజానియా కానీ, మన చైనా కానీ పంట అయితే ప్రతి దేశంలో కూడా పంట పెరుగుతుంది. ఎప్పుడైనా సరే మనం డిమాండ్ రావాలి అంటే మనం డిమాండ్కి సరిపడా పంట పండించినప్పుడే మనకి సరైన గిట్టుబాటు రేటు వస్తుంది. దాన్ని ప్రతి రైతు ఆలోచించండి. ప్రతి రైతు కూడా ఒక సింగిల్ బేరనకి 50 క్వింటాల కన్నా ఎక్కువ పండిస్తే ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ వచ్చే డిమాండ్ని కోల్పోవడం జరుగుతుంది. దాన్ని కూడా ప్రతి రైతు దీన్ని దూరదృష్టితో ఆలోచించి అపరిమితమైన పంట వేసి లోలయింగ్ ప్యాడీ ల్యాండ్స్లో కూడా పంట వేస్తే డిమాండ్ ఉంటే ఓకే, డిమాండ్ లేకపోతే మనం ఏ కంపెనీని ఎంత ఒత్తిడి తెచ్చినా సరే మనం పెట్టిన కాస్ట్ ఆఫ్ కల్టివేషన్కి సరిపడా రేట్ అయితే ఇవ్వదు. ఈ సంవత్సరం అందరం కూడా ఇప్పుడు పండించిన సంవత్సరం అందరం హ్యాపీగానే బయటపడతామని నేను అనుకుంటున్నాను. అయినా సరే ఇవాళకి మన ఎన్ఎల్ఎస్ టోటల్ క్రాప్ వచ్చి 65 మిలియన్లు అంటున్నారు. పోతే ఇవాళకి మార్కెట్ జరిగింది 30 మిలియన్లే. ఇంకా ఈ 30 మిలియన్లో 5 మిలియన్ లో గ్రేడ్ ఉంది. ఈ 5 మిలియన్ కూడా ఈ లో గ్రేడ్ను కూడా అన్ని కంపెనీలు ఈ లో గ్రేడ్ను కూడా పర్చేజ్ చేసి ఈ లో గ్రేడ్ను కూడా మీరు పర్చేజ్ చేయడం వల్ల రైతుని ఆదుకుని ఉంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ లో గ్రేడ్ వచ్చేటప్పటికల్లా మా రైతులు బ్రైట్ పోవాక్ అయిపోయిన రైతులు ఇప్పుడు లో గ్రేడ్ అమ్మాలని ఒక ఆదుర్దాతో ప్రతి రైతు లో గ్రేడ్లు తేవడం జరుగుతుంది. దాన్ని టొబాకో బోర్డు అధికారులు అలాగే టొబాకో బోర్డు అధికారులు ఐటీఐని కూర్చోబెట్టి ఈ లో గ్రేడ్ను కూడా కొనటానికి చొరవ చూపవలసిందిగా కోరుకుంటూ ఈ సంవత్సరం ఈ మార్కెట్ రావడానికి ప్రధాన కారకులైనటువంటి టొబాకో బోర్డు ఈడీ గారికి అలాగే టొబాకో బోర్డు చైర్మన్
యశ్వంత్ కుమార్ గారికి, మా టొబాకో బోర్డు ఏఎస్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డిసెంబర్లో మిచాంగ్ తుఫాను వలన ఎన్ఎల్ఎస్ రైతాంగం 5 ఫ్లోర్ రైతులు కూడా భారీగా నష్టపోవడం జరిగింది. అయినా సరే ఆ నష్టాన్ని ఎదుర్కొంటూ వ్యవసాయానికి రూపాయి ఖర్చు పెట్టాల్సిన కాడ 10 రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంవత్సరం మంచి పంటను కూడా తీసుకురావడం జరిగింది. అలాగే కొంతమంది రైతులు తోట దెబ్బతిందన్న ఉద్దేశం మీద కొద్దిగా అదనపు ఏరియా వేసి కొంచెం పొగాకు ఎక్కువ పండించడం జరిగింది. దాని ధర్మిలో మేము టొబాకో బోర్డు అధికారుల దగ్గర ఈ సంవత్సరం కూడా కర్ణాటక ఎలాగైతే ఎక్సెస్ పొగాకు పెనాల్టీ లేకుండా ఇచ్చారో అదే రకంగా మన ఎన్ఎల్ఎస్ రైతులు కూడా ఈ సంవత్సరం నష్టమైతే ఎక్కువ పోయాం. ఆ నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని మాకు కూడా పెనాల్టీ లేకుండా ఇమ్మని మేము మన రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలైనటువంటి పురంధరేశ్వరి గారిని కలవడం జరిగింది. ఆవిడ మాకు ఢిల్లీలో కామర్స్ మినిస్టర్తో పీయూష్ గోయల్ గారితో అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. మా రైతు సంఘం తరఫున 2 నాయకుల్ని పంపడం జరిగింది. వాళ్ళ పరిమి రాంబాబు, మన కాకర్ల వివేకానందని పంపడం జరిగింది. వాళ్ళు కూడా నిన్న పీయూష్ గోయల్ గారిని కలవడం జరిగింది. ఆయన కూడా రైతుల యొక్క విన్నపాన్ని మన్నించి నేను టొబాకో బోర్డు ఈడీ గారితో మాట్లాడి మీకు పెనాల్టీ తగ్గించడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వటం కూడా జరిగింది. అందు గురించి రైతు సోదరులందరూ కూడా ఎక్సెస్ కూడా డెఫినెట్గా ఎంతో కొంత మనకి పెనాల్టీ లేకుండా ఇస్తారని రైతులు అందరం ఆశిద్దాం. For more videos like this, subscribe Big TV channel.